అభ్యుదయ రచయితల సంఘం విశాఖ జిల్లా తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. గులిమి రాజేయాల్సింది, ఖచ్చితంగా ఈరోజు గులిమి రాజేయాల్సింది. ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి పెద్దలందరూ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా కొనసాగించడానికి, ఒక మంచి పుస్తకాన్ని మనందరం కూడా ఒకసారి మననం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, ఆవిష్కరించడానికి ఈరోజు మన ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కె చలం గారు, పూర్వ యూపీఎస్సీ చైర్మన్, వారిని ఉపలాపరాజు ప్రధాన కార్యదర్శి అరసం వారిని ప్రముఖ కవి వల్లూరు శివప్రసాద్ గారిని పుస్తకాన్ని వారు ఆవిష్కరిస్తారు. ఈరోజు పుస్తకాన్ని సమీక్షించడానికి ప్రముఖ కవి, సాహిత్య విశ్లేషకులు రెడ్డి రామకృష్ణ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సాహిత్య స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ గారిని సాదరంగా ఈరోజు ఈ పుస్తకం తరఫున తమ ఆప్త వాక్యాన్ని వినిపించడానికి వస్తున్నారు అడప రామకృష్ణ గారు, అధ్యక్షుడు, విశాఖ రచయిత. చెరువులో రెండు చేప పిల్లలు చెంగు చెంగుమని ఎగురుతుంటే, చెరువులో రెండు చేప పిల్లలు చెంగు చెంగుమని ఎగురుతూ ఉంటే, ఒడ్డున ఉన్న గుడ్డి కొంగ ముద్దు పెడతనిటు రమ్మని పిలిచెను. మందలో రెండు మేక పిల్లలు మన పొలను సంతకు పోతే, మందలో రెండు మేక పిల్లలు మన పొలను సంతకు పోతే, తోటల ఉన్న తోడేలు బావ తోడుగా వస్తాగమనంటాడు. గంప కింద రెండెలకలు చేరి కడుపు నొప్పి అని అంటూ ఉంటే, మంచం కింది మా ఊరి పిల్లి మంత్రం వేస్తనిటు రమ్మని పిలిచెను. నా పేరు ఉపలాపలరాజు, అరసం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు లైబ్రరీలో జరుగుతున్న ఈ అరసం పుస్తకావిష్కరణ సభకి అధ్యక్షత వహిస్తున్నాను. ఈరోజు కొలిమి రాజేయాల్సిందే కవిత్వం పతివాడ నాస్తిక్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఇది కవిత్వం 200 పేజీల పుస్తకం. నాస్తిక్ చాలా సీనియర్ పోయిట్ అయినప్పటికీ, అప్పటి నుంచి రాస్తున్నప్పటికీ పబ్లిక్లోకి రాకుండా ఉండడం వల్ల, ఈ పుస్తకం బాగా లేటుగా వచ్చేయడం వల్ల ఈ విశాఖ ప్రజలకి, సాహిత్యానికి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. బట్ చాలా సీనియర్ పోయిట్. ఇందులో చాలా మంచి కవిత్వం ఉంది, మంచి ప్రశ్నలు ఉన్నాయి. ఈ కొలిమి రాజేయాల్సిందే కవిత్వం మీరు అందరూ చదివి దీన్ని విశ్లేషించి కవికి తెలియజేయమని నా కోరిక. ఈ కార్యక్రమం ఎవరు పాల్గొంటారు సార్? ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కె చలం గారు, పుస్తకాన్ని అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ గారు ఆవిష్కరిస్తారు. ఇంకా రెడ్డి రామకృష్ణ గారు ప్రముఖ కవి, విశ్లేషకుడు రెడ్డి రామకృష్ణ గారు పుస్తకాన్ని సమీక్షిస్తారు. విజయనగరం నుంచి సాహిత్య స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ గారు కూడా వచ్చారు. ఈ పుస్తకం నుంచి ఆయన కూడా మాట్లాడతారు. ఇంకా విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడు అడప రామకృష్ణ, అరసం ఉపాధ్యక్షుడు ఎస్ హనుమంతరావు, బసుపోతన, వీళ్ళంతా కూడా ఈ పుస్తకం ఎప్పటి నుంచో కవితలు రాస్తున్నాను. సమాజం నాకు ఇన్స్పిరేషన్. సమాజంలో జరుగుతున్నటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్ని, అవ్యవస్థలు చూసి కలవరపడి నేను రాస్తూ ఉంటాను, రాసేవాడిని. అయితే అది చాలా లేట్ అవ్వడం, కొంత నాకు పత్రికాముఖంగా పెద్దగా పరిచయాలు లేవు. దాన్ని నేను ఏదో ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఫేస్బుక్లో రాయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నేను కవి సంగమం గ్రూపు, కవి యాకూబ్ గారు వాళ్ళ గ్రూపు, కవి సమ్మేళనం గ్రూపు, మన సురేష్ గారు, కొత్తపల్లి సురేష్ గారి గ్రూపు, వాళ్ళ ప్రోత్సాహంతో నేను కవితల్ని రాయడం, ఇంకా దాన్ని ఎక్కువగా దాన్ని కొంచెం స్పీడ్ పెంచడం వల్ల
ఇప్పుడు ఈ పుస్తకంలోకి తీసుకురావడానికి వాళ్ళందరూ కూడా ఎంతోమంది పుస్తకం తీసుకురావాలని చెప్తే నేను తప్పనిసరిగా తీసుకురావడానికి నేను ఇష్టపడి వచ్చాను. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా నేను ఇదే నా మొదటి పుస్తకం. ఈ పుస్తకం ద్వారా నేను సమాజాన్ని ఏదో చైతన్యవంతం చెయ్యాలి. మనం మనిషి అన్న తర్వాత సమాజాన్ని పట్టకుండా ఉండలేము. సమాజంతో మనం మమేకమైనప్పుడు సమాజం తనకు బాగుండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు సమాజంలో ఉండేటటువంటి హెచ్చుతగ్గులు, దోపిడీ, దౌర్జన్యాలు వీటిని మనం వీటికి చలించి మనం వాటి మీద ప్రజల్ని ఫోకస్ చేసి చైతన్యవంతం చేయాలి. ఆ దృక్పథంతోనే నేను రాయడం మొదలుపెట్టాను, రాస్తున్నాను. మీరు ఈ పుస్తకాన్ని సమావేశానికి వచ్చారు. ఈ పుస్తకం చాలా మంచి కవిత్వాన్ని అందించింది. సమాజంలో ఉన్న మాయలని, మోసాలని, అట్టడుగు ప్రజల జీవితాలని చిత్రించింది. ఆ మాయల నుంచి బయటపడాలని, సమాజాన్ని ఒక చైతన్యవంతంగా నడిపించాలని ఈ కవి చాలా తపన పడ్డాడు. ఆ తపన ఆ కవిత్వంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సామాజిక సంబంధాలు మారిపోతున్న క్రమంలో, ఉత్పత్తి విధానాలు మారిపోయిన సందర్భంలో కవి చాలా ఆందోళన పడతాడు. ఈ దేశంలో ఉండే వ్యవసాయక సంబంధాలన్నీ మాయమైపోతున్నాయని. కానీ పారిశ్రామిక ప్రగతి కూడా అనివార్యం, తప్పదు, అవసరమే. ఈ మారుతున్న క్రమంలో ఉన్న సంఘర్షణ కవిలో చాలా ఎక్కువగా ఉంది. రాబోయే భవిష్యత్తు కొంత గ్యాప్ వచ్చింది. ఎలా అంటే ఈ మధ్యన చాలా మంది వస్తూ ఉన్నారు. నాకు శివప్రసాద్ గారు చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. వివక్ష ఇక్కడే ఉంది, అసమానతలు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి కవిత్వం అందుకే ఇక్కడే వస్తుంది, అలాగే తెలంగాణలో కూడా వస్తుంది. అయితే నాకు నాస్తిక్ గారు మొహపరిచయం నాకు తెలుసు. మా మిత్రుడు, నేను అప్పుడు లెక్చరర్గా ఉన్నాను, అప్పుడు ఆయన స్టూడెంట్, మా తాతాజీ గారి విద్యార్థి. కాబట్టి నాకు తెలుసు. ఆయన నాకే డైరెక్ట్ ఉత్తరం రాశాడు ఈ కవితలో. మాస్టారు, స్కూల్లో పిల్లవాడు తప్పు చేస్తే బెంచి మీద నిలబెడతావు, బెత్తం తీసి కొడతావు, గుంజీలు తీస్తావు, గోడకుచ్చి వేయిస్తావు, మంచేదో బోధిస్తావు, చెడునెత్తి చూపిస్తావు, కాలేజీలో స్టూడెంట్ తప్పు చేస్తే కర్రెల్లా చేస్తావు, కారాలు మిరియాలు వదిలేస్తావు, క్లాసు నుంచి పంపించేస్తావు. అలా చెప్తూ మరి ఈ వ్యవస్థే తప్పు చేస్తాం, న్యాయాన్ని కాలరాస్తాం, నిజాయితీని గేలు చేస్తాం, దుర్మార్గానికి డబ్బు కొడుతోంది, దౌర్జన్యానికి చెప్పులేస్తుంది, ఉన్నవాడికి ఇలా అంటూ మరి ఏం చేస్తాం అని డైరెక్ట్గా నాలాంటి వాళ్ళకి రాశారు. నిజమే కొంత గ్యాప్ వచ్చింది. ఎలా అంటే ఈ మధ్యన చాలా మంది వస్తూ ఉన్నారు. నాకు శివప్రసాద్ గారు చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. వివక్ష ఇక్కడే ఉంది, అసమానతలు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి కవిత్వం అందుకే ఇక్కడే వస్తుంది, అలాగే తెలంగాణలో కూడా వస్తుంది. పెట్టింది ఆల్రెడీ. నరసం నిర్వహిస్తున్న ఈ పుస్తకావిష్కరణ సభకు మరోసారి మీ అందరికీ సుస్వాగతం. పతివాడ నాస్తిక్ ఈ కొలిమి రాజేస్తున్న కవి చాలా సీనియర్ పోయిట్, కానీ అనేక కంపెనీలలో ప్రైవేట్ యాజమాన్యాల కింద పనిచేస్తుండడం వలన బయటికి ఎక్కడా కనిపించకుండా ఆయన కవిత్వం ఆయన రాసుకుంటూ పోతున్నట్టు కాదు. పుస్తకం వేయడం ఆలస్యమైనందువల్ల కొత్తగా పరిచయమైనట్టు ఉన్నాడు. బట్ ఆయన సోషల్ మీడియాలో అందరికీ సుపరిచితుడు. నాకన్నా చాలా ఎక్కువ మందికి బాగా తెలిసి ఉంటాడు. సోషల్ మీడియాలో మనవాడు బాగా స్పీడ్గా ఉంటాడు. మన జనం మధ్యకి ఎప్పుడు ఇలాగ సభలకి సమావేశాలకి రావడం, దాని వలన అతను తెలుసు అపరిచితుడిలా కనబడతాడు.